నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరిశీలనకు 6 ఎన్నికల పరిశీలకులు జిల్లాకు వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిష్పక్షపాతంగా పార్లమెంట్ శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం ఇప్పటికే సివిజిల్ ఫిర్యాదులకు 1950 ఎన్జిఎస్ పోర్టల్ ఈఎస్ఎంఎస్ ఇతర ప్లాట్ఫారాలను ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రత్యక్ష పర్యవేక్షణకు జనరల్ పోలీస్ వ్యవ పరిశీలకులను జిల్లాకు నియమించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం అత్తిల్లో టైలర్స్, ఆటో డ్రైవర్స్, మెకానిక్స్, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్, యాదవ సంఘాలతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలను ప్రతి గడప వద్దకు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లు, టైలర్స్ కు వారి ఖాతాలకు నగదు జమ చేశారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి సంక్షేమ లబ్ధి అందించారని తెలిపారు. ప్రజలకు మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ లబ్ధి పొందిందని, ఈ పథకాలన్నీ భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. యూనియన్ల తరపున ఏమైనా సమస్యలు ఉంటే ఎన్నికల అనంతరం పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమం అతిథులు ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, పైబల్ సత్యనారాయణ, గంట విజేత నాగరాజు, మద్దాల శ్రీనివాస్, మహమ్మద్ అబీబుద్దీన్, కునపరెడ్డి జయరాజు, రంభా సూరిబాబు, రంభా రాంబాబు, కంకటల సతీష్, గారపాటి నాగరాజు, పెరిమెచ్చి రామరాజు, నల్లిమిల్లి శ్రీనివాసరెడ్డి, ఆకుల చిన్నబాబు, బి ప్రవీణ్ రాయ్, గంట నాగరాజు, సర్పంచ్ వికాస్ రెడ్డి బాలాజీ, సింగంశెట్టి శ్రీనివాస్, టైలర్స్, ఆటో డ్రైవర్, మెకానిక్స్, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్, యాదవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈ రోజున టైలర్స్కి మరి చాలా ఎప్పుడు ఏ గవర్నమెంట్ గుర్తించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు టైలర్స్ కూడా గుర్తించి వాళ్ళకు కూడా సహకారం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా కలుపుకుని చూసే మనిషి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఎన్నో సదుపాయాలు కల్పించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీరు అడిగినవన్నీ కూడా పనులు చేసుకున్నాం. అవన్నీ కూడా మెజార్టీ మంచి పనులు జరిగే విధంగా పూర్తిగా సహకరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాట తప్పని మనం చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీ పిల్లల చదువులు కానీ, మీకు అమ్మఒడి కానీ, విద్యాదీవన కానీ, వసతి దీవెన కానీ, ఆసరా కానీ ఎన్నో రకాల పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. అలాగే అన్ని రకాలుగా ఇళ్ళు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలని చెప్పి చేశారు. దానికి మీ కమ్యూనిటీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఆల్రెడీ యాక్టివేట్ చేయించాం. మీకు ఖచ్చితంగా మీకు అందించే కార్యక్రమం చేస్తాం. మేము చెప్పింది చేస్తాం, చెప్పంది చేస్తామని చెప్పి సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అన్ని పనులు చేస్తున్నాడు. అందరికీ చేస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా వదలకుండా చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని మీరు అత్యంత ఓట్లేసి గెలిపించాలని, అలాగే ఈ ఊరు బిడ్డగా మీ వాటిగా ఇంకా అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం చేయటం ఉన్నప్పుడే నిదర్శనం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో సేమ్ బడ్జెట్. కరోనా లేదు, మనకు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మన ఆటో కేవలం 680 కోట్లు సంక్షేమ అభివృద్ధి ఖర్చు పెడితే ఇవాళ 3,300 కోట్లు మనం అభివృద్ధి సంక్షేమం చేశామంటే ఒక్కసారి గమనించండి. ఇవాళ 4 చొక్కాలు ఎక్కువ కుట్టించుకున్నా, 4 బ్యాంకులు ఎక్కువ కుట్టించుకున్నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడే ఆ చేతిలో డబ్బులు ఉండేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేనున్న ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ఆటో వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేసాం, కేసులు లేకుండా చేసాం. ఎక్కడైనా కేసులు రాస్తామని నాతో నోటీస్ తీసుకొస్తే వెంటనే వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేసాం. మీరు ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడం బాబు మీ శుభ్రం తోలుకోండి అని చెప్పే కానీ మేము పూర్తిగా సహకారం అందించాం. మరి ఆ
తెలుగుదేశం టైంలో మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టారో ఏ రకంగా చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. 2 ఓట్లు ఉంటాయి, 2 కూడా ప్యారికేయాలో ఎంపీగా ఉమాబాల, ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా ఓటేసింది ఆవిడ ఢిల్లీ పట్టుకెళ్తుంది. 2వ ఓటు నాకేస్తే నేను జగన్ గారి కట్టుకెళ్ళి ఓటేస్తాను, ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెప్పి. అలాగే మెకానికల్స్ కూడా మరి ఇంకా నా శక్తి కొద్ది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారు, మీకు మంచి అందించాలని చూస్తాను, మీకు అన్ని రకాలుగా మీకు సహాయంగా ఉంటారని చెప్పి మనం చేస్తూ మీరందరూ కూడా మీ ఓటు కాదు 10 మందికి చెప్పి ఈ జగన్ ప్రభుత్వాన్ని రావాల్సిందిగా కోరాలి, చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రావాలి జగన్. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్ కె నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మలేరియా అనేది ప్లాస్మిడియం అనే పరాన్న జీవాల్లో వస్తుందని తెలిపారు. చలి, జ్వరం, వణుకు మలేరియా లక్షణాలను తెలిపారు. అనఫిలిస్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి గుంటలు లేకుండా చూసుకోవాలని కోరారు. సిహెచ్వై మురళీ వెంకట్రాజు, హెల్త్ అసిస్టెంట్ జేఎస్ గనిరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, వైసీపీని గద్దెదించడం ఖాయమైందని మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడించారు. తనకు 25 రోజుల పర్యటన పూర్తి చేసుకుని అత్తిలి మండలంలో ఆమె అడుగుపెట్టారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణ తులసి పర్యటనకు విశేష స్పందన లభిస్తోంది. అత్తిలో అడుగడుగున ప్రజలే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ వైసీపీ పాలనతో విసిగిపోయామని ప్రజలే చెప్తున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వివరించారు. అందరూ సమానమే అంటే అబద్ధాలు చెప్పిన వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక కక్షపూరిత రాజకీయాల్లో పాల్పడ్డారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున అమలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, పులిశెట్టి చంటి, పూతినేటి శ్రీనివాస్, కొరిపల్లి హరి, వర్రి శ్రీను, కొరిపల్లి ప్రసాద్, కొనకల విజయలక్ష్మి, కేతా పద్మావతి, మేడపాటి కృష్ణకుమారి, ముద్దల రాంబాబు, జనసేన పార్టీ నాయకులు దాసం ప్రసాద్, దిరిశాల వెంకట్, బడ్రెడ్డి త్రినాథ్, బీజేపీ నాయకులు అయినంపూడి శ్రీదేవి, బాలా మహేష్, తోట తిరుమూర్తులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 25 రోజులుగా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా ఇంటింటికి కూడా మేము ప్రచారం చేయడం జరిగింది. మరి తణుకు పట్టణంలో మా ప్రచారాన్ని ముగించుకుని అత్తిలి మండలం అత్తిలి టౌన్లోకి ప్రవేశించడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు మరి ఎవరికి పడితే వారు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు, అవినీతి, అరాచక పాలనతోటి అందరూ కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తున్నారు, మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు. అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి వారి సపోర్ట్ని తెలియజేస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి కబుర్లు తప్పితే నిజంగా చేతలు మాత్రం ఈ ప్రభుత్వంలో లేవు అని అందరూ కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా మరి మేము పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, ఎవరినైనా ఒకలాగే చూస్తాము అని చెప్పారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, మేము తెలుగుదేశం ప్రభుత్వం, మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాం కాబట్టి మాకు ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఇక్కడ చేయలేదు, కక్షపూరిత రాజకీయాలే ఈ 5 సంవత్సరాలుగా వారు చేశారు అని ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మరి వారందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మా వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోటే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అట్లాగే అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేసుకుందాం. మీరందరూ కూడా కదిలి రండి. ఎందుకంటే మనందరం కూడా ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులుగా, ఒక విఘ్నతతోటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేది. మరి ఈరోజు మన రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేస్తున్నారు. చాలా బాధాకరం ఇది. మరి మరలా మనం సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం. ఒక మంచి రాష్ట్రాన్ని మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి అందిద్దాము. దీనికి మీరందరూ కూడా కదిలి వస్తారని నేను ఆశిస్తూ, మరి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం పేద కుటుంబాలకు అండగా నిలిచిందని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు 12వ వార్డులో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమానికి నీళ్లు దిన్నట్లేనన్న అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ 58 నెలల కాలంగా జగన్ అందించిన సంక్షేమాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు డబ్బు పంచిపెడుతున్నారని, ప్రజలను సోమరులు చేస్తున్నారంటూ విమర్శించారని, తీరా ఎన్నికల సమయం వచ్చేటప్పటికి అదే సంక్షేమాన్ని మేము కూడా ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చంద్రబాబును ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నా సిగ్గు లేకుండా ప్రజల్లోకి వస్తున్నాడని అన్నారు. ప్రతి నెల ఇంటి గుమ్మంలోకి వచ్చి పింఛనిచ్చే విధానాన్ని చంద్రబాబు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి నిలుదల చేశాడని, అటువంటి దుర్మార్గుడిని ఇంటి గుమ్మంలోకి రానివ్వద్దని పిలుపునిచ్చారు. జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ దేశవ్యాప్తంగా కీర్తి సాధిస్తే ఎటువంటి వ్యవస్థను చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి దుష్భర్షాలాడారని, మహిళలను కిడ్నాపులు చేస్తున్నారని వ్యాఖ్యలు చేయడం మన దౌర్భాగ్యమని అన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలు కలిసి తణుకు అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమం ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, సామంతుల అప్పారావు, ఎలిపి చిన్ని, ఇళ్ల నాగేశ్వరరావు, ఖాన్ బాషా, పెనుమాల రాజేష్, కుడుపూడి చంద్రరావు, పొట్ల సురేష్, ప్రకాష్, వినకోట బాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా కార్బన్ నాగేశ్వరరావుతో నోట్లు అడగడానికి వచ్చాము. తప్పనిసరిగా మనిషికి 2 నోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నోట్లు అడగడానికి వచ్చాము. నోట్లు అడగడానికి వచ్చాము. ఎమ్మెల్యేగా కార్బన్ నాగేశ్వరరావుకి ఎంపీగా ఉమాబాల గారు. నాగేశ్వర కార్బన్ నాగేశ్వరరావు నోట్లు అడగడానికి వచ్చాము. చాలా మంది కార్బన్ నాగేశ్వరరావు జై జగన్ జై జగన్ క్యారగుట్ మనోట్లో క్యారగుట్ మనోట్లో క్యారగుట్ మనోట్లో ఓకే రాయి పార్టీ నాయకత్వం రాయి పార్టీ నాయకత్వం రాయి పార్టీ నాయకత్వం. సిద్ధమా సిద్ధమా ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. ఇవాళ ఇన్ని పథకాలు పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాలు చూడకుండా, మేము ఏ పార్టీ అని కూడా చూడకుండా మాకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే రావాలి, ఆయనే కావాలంటున్నారు. ఇవాళ ఎన్నో రకాల పథకాలు అన్నీ కూడా మాకు అందుతున్నాయి. ఇవాళ పేదరికం తగ్గింది. ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే రావాలి. నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబుని అంటున్నాం. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా అబద్ధమే. ఏదైనా చేస్తానని చెప్పేది ఏమీ లేదు. ప్రతిదీ కూడా మేనిఫెస్టో పెడతాడా, తీసి బుట్టదాఖలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పంది కూడా చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు కొంతమందికి ఇచ్చి జన్మభూమిని కమిటీలు పెట్టి ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని పార్టీల వాళ్ళకి కూడా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి మనసున్న ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన సెంటు భూమి ఇవ్వలేదు. ఇవాళ పెద్ద ఎత్తున 31 లక్ష పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తక్కుద్ది. అంచేత ఇవాళ ఇన్ని ఇళ్ళు కానీ, అన్ని కానీ, పథకాలు కానీ, అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, విద్యార్థులకి అన్ని రకాలుగా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలి. మా బిడ్డలను బాగా చదివిస్తున్నారు, మాకు అమ్మఒడి ఇస్తున్నారు, మాకు ఆసరా ఇస్తున్నారు, మాకు పథకాలు ఇస్తున్నారు, వాహనం ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. ఒక్కటి కాదు 137 సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు మే 13వ తారీఖున మేము బటన్ నొక్కుతానికి సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తణుకు అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరుతూ
తణుకులో కారుమూరి కుమార్తె దీపిక, అల్లుడు దిలీప్, కోడలి కీర్తి ఇంటింటా ప్రచారం చేశారు. ఏ గృహానికి వెళ్లినా జగన్ సంక్షేమ పథకాలు అందినట్లు లబ్ధిదారులు చెప్తున్నారని అన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఆయన చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. జగన్ అయితేనే పథకాలు అందుతున్నాయన్న ధీమాతో ప్రజలు ఉన్నారని తెలిపారు. ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకమవుతోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తతో ఆలోచించి ఓటు వేయాలని ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంక్షోభంలో రాజ్యాంగం, ఆర్థిక, రాజకీయ మూలాలనే అంశంపై తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్లో జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేదంత తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందని, విద్యావంతుల్లో నిరుద్యోగత 83% ఉందని, ఉద్యోగుల కోసం భారతీయ నిరుద్యోగుల యుద్ధాలు జరుగుతున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దేశాలు కూడా ప్రాణాలకు తెగించి వెళ్లడానికి సిద్ధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి సూచీలో దేశం 120వ స్థానంలో ఉందని, పేదరికం విలయతాండం చేస్తోందని, ఇంకోవైపు దేశంలోని కొద్ది మంది ధనవంతుల వద్ద అత్యధిక సంపద మూలుగుతోందని, ఆదాయ సంపదల అసమానతను తగ్గించాల్సిన అవసరం ఉందని, దీనికి బడా ధనవంతులపై సంపన్న పన్ను వేయాలని ఆయన అన్నారు. పెరిగే ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని, అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల ఇక్కట్లకు కారణమైన ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శి కామల మున్స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో దారిదీపం పత్రిక ప్రధాన సంపాదకులు డివివిఎస్ వర్మ, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి మురళీ కుమార్ పాల్గొని మాట్లాడారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించు. తర్వాత ఈ పిఎల్ఐ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. మన ప్రభుత్వం మీరు ప్రొడ్యూస్ చేస్తే మీరు డబ్బులు ఇస్తూ ఉంటారు. కొన్ని రంగాలు ఎంచుకున్నారండి. అందులో ముఖ్యంగా ఫార్మా రంగం. ఫార్మా రంగం అంటే అసలు ఇండియా అనేది ప్రపంచానికే ఒక ఫార్మా, ప్రపంచానికి కావాల్సిన మందులని మనం తయారు చేయాలి అని వీళ్ళు ఒక ప్రోత్సాహకరించారు. అందులో మన హైదరాబాద్లో ఉన్నటువంటి అరబిందో ఫార్మాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారండి. వచ్చే 5 సంవత్సరాల్లో ఫార్మా అభివృద్ధి చేయాలి కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో అరబిందో ఫార్మాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారండి. అది వచ్చే 5 సంవత్సరాలు కాబట్టి ఇవాళ కొంత, వచ్చే సంవత్సరం కొంత, వచ్చే సంవత్సరం కొంత, ఆ 10 సంవత్సరం కొంత నెమ్మదిగా ఇస్తారు. ఈ మధ్య మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గుర్తుందా? ఎలక్ట్రల్ బాండ్స్ డేటా బయటకు వచ్చింది కదండి. ఎలక్ట్రల్ బాండ్స్ డేటా బయటకు వస్తే అందులో చూస్తేనండి వీళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ రాగానే ఇలా ఎలక్ట్రల్ బాండ్స్ కొనేసారండి. అంటే పైకేమో ఇది దేశ అభివృద్ధి కోసం, పెట్టుబడి కోసం, ప్రొడక్షన్ కోసం అని చెప్తున్నారు, ఇక్కడేమో లాగేస్తున్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలకు ఆఖరి రోజు 7 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బివి రమణ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కారుమూరి వెంకట నాగేశ్వరరావు తరఫున 3 నామినేషన్లు దాఖలయ్యాయి. బహుజన సమాజ్ పార్టీ తరఫున కత్తాపాడుకు చెందిన ఆకుమర్తి ధనంజయ 2 నామినేషన్లు వేశారు. అద్దెలికి చెందిన పూసంపూడి రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తణుకునకు చెందిన దిర్సిపో రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మనకి నామినేషన్ ప్రక్రియ 18వ తారీఖున ప్రారంభించాము. ఈరోజు వరకు నామినేషన్స్ దాఖలు చేయడానికి మధ్యాహ్నం 3 గంటలకి చివరి టైము. ఈలోగా మనకి ఇప్పటివరకు 16 మంది క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేశారు. మొత్తం 31 సెట్లు ఫైల్ చేశారు. అవి రేపు స్క్రూట్నీ 11 గంటల నుంచి జరుగుతుంది. స్క్రూట్నీ అయిపోయాక ఎవరైతే అర్హత కలిగి ఉంటే వ్యాలిడ్ నామినేషన్స్ అంటామో అవి ఫైనలైజ్ చేసి ప్రచురణ చేయడం జరుగుతుంది. వాళ్ళకి 29వ తారీఖు వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాల్ ఉంటుంది. 29 మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనకి ఫైనల్ లిస్ట్ ఎవరైతే పోటీలో నిల్చుంటున్నారో అది ప్రచురించడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రక్రియ సారాంశం.
తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు గడువు ముగిసేసరికి 16 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు తణుకు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి బివి రమణ తెలిపారు. కాంగ్రెస్ తరఫున 2, టీడీపీ తరఫున 2, కాంగ్రెస్ తరఫున 2 నామినేషన్లు వేశారని అన్నారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున 1, జై భీమ్ భారత్ పార్టీ తరఫున 1 నామినేషన్లు వేయగా మిగిలిన 8 మంది స్వతంత్రంగా నామినేషన్లు వేశారు. తణుకు పాతూరులో గల ఉమాసిద్ధేశ్వర స్వామివారి దేవస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ స్వామివార్ల ఉపాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు, స్మార్త ఆగమ పండితులతో ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో తొలి రోజు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. ఉమాసిద్ధేశ్వర స్వామినే నమః. తణుకు పట్టణంలో వేంచేసి ఉన్న నాగమాంబ సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సహాయ సహకారాలతో నూతనంగా నిర్మాణం చేసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టా కార్యక్రమం ఏకరాత్ర దీక్షతో అర్చక స్వాములు మరియు గ్రామస్తుల స్మార్త పండితుల వేద పండితుల యొక్క సమక్షంలో దాతల యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం వారి ప్రోత్సాహంతో నిర్వహించబడుతోంది. ఎంతోమంది భక్తులు ఈ దేవాలయం నిర్మాణానికి సహాయం చేసి వారి యొక్క భక్తిని స్వామివారికి చాటుకున్నారు. ఇట్లాంటి ఈ విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఏకరాత్ర దీక్షతో ఈవేళ మొదలుపెట్టి రేపటి వరకు జరుగుతుంది. రేపు ఉదయం శుభముహూర్తానికి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్థాపన చేసుకుని ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. ఈ ప్రతిష్టా కార్యక్రమం ముహూర్తం 10 గంటల 31 నిమిషములకి రేపు నిర్వహించబడుతుంది. సమస్తమైన భక్తులు వచ్చేసి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని అలాగే స్వామివారి మూల విరాట్ నాగమాంబ మీద ఉమాసిద్ధేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖమైనటువంటి శివప్రసాదాన్ని అందుకోగలరు. ఇప్పుడు చిన్న బ్రేక్.